నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం నడిచి వెళ్తుంటారు. అలాంటి వారికి చిరుతలు, ఎలుగుబంట్ల వంటి అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపడుతుంది. అటు ఫారెస్ట్, ఇటు టీటీడీ భద్రతా సిబ్బందితో కలిసి నడకదారి భక్తులకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులు చర్చిస్తున్నారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధికారులతో సైతం సమావేశమై ఒక నిర్దిష్టమైన కార్యాచరణను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో నడకదారి భక్తులకు భద్రతాపరమైన చర్యలు అమలు చేసేందుకు టీటీడీ కృషి చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. అలిపిరి నడక మార్గంలో ఉన్నాము. ప్రధానంగా ఈ నడక మార్గం గుండే రోజు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం నడిచి వెళ్తూ ఉంటారు. ఈ నడక మార్గంలోనే 7వ మైలు నుంచి నరసింహతీర్థం స్వామి టెంపుల్ వరకు మధ్య ఉన్నటువంటి నడకదారిలో పులి సంచరిస్తున్నట్లుగా తరచూ అధికారులు అయితే పేర్కొన్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా కూడా గుర్తించారు. నిన్న రాత్రి కూడా 7వ మైలు నుంచి దాదాపు నరసింహతీర్థం స్వామి వరకు పులి సంచరించినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అయితే పులి సంచరించే ప్రాంతాన్ని పూర్తిగా నివారించాలని చెప్పి టీటీడీ అయితే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే అటు ఫారెస్ట్ అధికారులకు, ఇటు టీటీడీ అధికారులు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి కూడా దానికి కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా భక్తులు నడకదారిలో వెళ్ళేటువంటి భక్తులు తినే ఆహారాన్ని వేస్ట్ చేస్తూ దాదాపు నడక మార్గం చుట్టూ ఇలాంటి ఆహారం వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల వాటిని తినేందుకు అడవి జంతువులు, అలాగే కుక్కలు వస్తున్నాయి, వాటి కోసం చిరుతలు వస్తున్నాయి అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అలాంటి వేస్టేజ్ వల్ల ఇవాళ అడవి జంతువులన్నీ కూడా వాటిని తినేందుకు వస్తున్నాయి, వాటి కోసం చిరుతలు వస్తున్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. అయితే చిరుతల వాటిని పూర్తి స్థాయిలో నివారించాలంటే ఇలాంటి నడక మార్గంలో ఉన్నటువంటి వేస్ట్ రానియకుండా, వేస్ట్ భక్తులు తినేటువంటి చిరు పదార్థాలు, ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా తిని వ్యర్థంగా పడేస్తున్నారు. వాటిని అన్నింటినీ కూడా ఇక మీదట గార్బేజ్ డంపింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ వాటిలోనే పడేట్టుగా చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే అదే కాకుండా భక్తులు నడకదారిలో వెళ్ళేటువంటి భక్తులు కూడా ఈ అడవి జంతువుల నుంచి సంరక్షించబడాలంటే గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి టీటీడీ అధికారులు, అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా సూచిస్తున్నారు. అదే కాకుండా ఈ టీటీడీ అధికారులు మరింత కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ చర్యల్లో భాగంగానే వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కూడా అధికారులు చర్చలు అయితే జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు. అది వన్యప్రాణి సంరక్షణ అధికారుల ద్వారా కూడా టీటీడీ, ఫారెస్టు చర్యలు చేపట్టి పులులు నడకదారి మార్గంలో పులుల సంచారాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, అలాగే భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన సౌకర్యాలు చేపట్టాలి అనే విధంగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ తగు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వెళ్ళే నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పేసి టీటీడీకి ఫారెస్ట్ అధికారులు అయితే ఇటీవల సూచించారు. దాని మేరకు గుంపులుగా వెళ్ళే భక్తులకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిగ్నల్ సిస్టమ్ ట్యాగ్ను ఏర్పాటు చేసి ఆ ట్యాగ్ వారికి ఇచ్చినట్లయితే అలారము, అలాగే భద్రతాపరమైన సిగ్నల్ సిస్టమ్, ఫోటో సిస్టమ్ అన్నీ కూడా కలిసి ఉండే విధంగా ప్రత్యేక ఆధునిక వసతి సదుపాయాలతో కూడినటువంటి విధానాన్ని కూడా త్వరలో టీటీడీ ప్రవేశపెట్టనుంది. దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కసరత్తే చేపట్టింది. అలాంటి ఆధునిక పద్ధతిలో కసరత్తు చేపట్టడం వల్ల భక్తులకు ముఖ్యంగా నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మెరుగైన సదుపాయాలతో కూడినటువంటి భద్రత, వన్యప్రాణుల నుంచి భద్రత కల్పించేందుకు టీటీడీ చర్యలు అయితే చేపట్టింది. ఆ చర్యల్లో భాగంగానే మరో 2 రోజుల్లో అటు జాతీయ స్థాయి వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధికారులతో కూడా సమావేశం నిర్వహించి భక్తులకు ముఖ్యంగా నడకదారిని వెళ్ళే భక్తులకు పూర్తి భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు కూడా అటు టీటీడీ, ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ అధికారులందరూ కూడా సమీక్షించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. మరో నెల రోజుల్లో నడకదారి భక్తులకు పూర్తి స్థాయి భద్రతాపరమైన చర్యలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా టీటీడీ, అటు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా చర్యలు అయితే చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.